హాయ్ ఎవ్రీవన్, మీరందరూ ఇక్కడ చూడొచ్చు. ఇది సుందర్లా బ్యారేజ్. సో ఇది ఇక్కడ పంప్ హౌస్. సో మీరందరూ రీసెంట్ టైమ్స్లో న్యూస్లో వింటుంటారు కదా, బికాజ్ ఆఫ్ సమ్ కన్స్ట్రక్షన్ లోపాల వల్ల కొంచెం డ్యామేజెస్ వల్ల వాటర్ స్టోర్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి మొత్తం వాటర్ అయితే తీసేశారు. సో ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ లుకింగ్ నౌ. మీరైతే చూడొచ్చు అక్కడ, అది పంప్ హౌస్. అక్కడ నుండి వచ్చి మనకు పంప్ హౌస్ డీసీ, జనరల్గా దాని అంతా డీసీ అని పిలుస్తుంటారు, డెలివరీ ఛానల్. సో ఇది వాటర్ లేనప్పుడు దృశ్యం అన్నమాట. ఇప్పుడైతే మనకి ఎప్పుడైతే వాటర్ ఉండవో, సో అలాంటప్పుడు పూర్తిగా ఇలా చూడొచ్చు. సో దిస్ వే కమ్స్, ఇలా వచ్చేసి ఇది ఆల్మోస్ట్ డెలివరీ ఛానల్ ఎండ్ పాయింట్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్లో, రివర్ మెయిన్ ఫ్లో. ఈ రివర్ మెయిన్ ఫ్లోకి కలుస్తుంది. ఇలా చూసుకోవచ్చు మీరు. సో ఇదంతా నదీ పరివాహకం కంప్లీట్, అదంతా కూడా నది. ఇలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ చూడవచ్చు ర్యాంప్స్ ఎలా ఉన్నాయో. సో అదొక చిన్న ర్యాంపు, అరౌండ్ ఒక 10 feet ఉంటుంది అనుకుంటా. తర్వాత కిందది కూడా ఒక 20 feet వరకు అట్లా హైట్. సో డ్రాప్ అనమాట వాటర్, మీరు చూడవచ్చు. ఇట్లా ఇది డౌన్ ఉంటుంది. ఇట్లా మూవింగ్ ఫర్దర్ ఐ విల్ షో యూ. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో నేను జస్ట్ ఇందాకే ఈవినింగ్ వాకింగ్ కానీ అలా వచ్చేసి వీడియో చేస్తున్నాను. మీరు చూడవచ్చు ఇదంతా కూడా. సో ఐ టేక్ యూ టు అదర్ సైడ్. ఇదంతా కూడా డ్యామ్ చూడవచ్చు. ఇదంతా ఫెన్సింగ్ ఉంటుంది. సో షో దేర్. సో అటు సైడ్ గేట్స్, ఫెన్సింగ్ అవతల సైడ్ గేట్స్ చూడవచ్చు మీరు. సో అది మొత్తం గేట్స్ అనమాట. సో అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టారు. సో నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ మనకు వాకింగ్ ఏరియా అట్లా ఉంటుంది. బేసిక్గా నేనైతే ఇక్కడ దాకా వచ్చి ప్రతిసారి వాకింగ్ చేస్తుంటా టైం ఉన్నప్పుడల్లా. సో మ్యాక్సిమం కొంత సమయం అయితే నేను కేటాయించుకుంటాను వాకింగ్ కోసం. సో ఇది బేసిక్గా ఆ రూట్లో నుండి వస్తాను. సో ఇదంతా సైడ్ ట్రాక్ లాగా ఉంటుంది వాక్ చేసుకోవడానికి. ఇటు సైడ్ చూడవచ్చు మీరు, మొత్తం ఇదంతా రివర్ ఫ్లో. ఇప్పుడైతే మొత్తానికి వాటర్ ఏం లేదు. సో ఇదొక రేర్ సిచ్యువేషన్. ఒక డ్యామ్ కట్టిన తర్వాత మళ్ళీ ఇలా వాటర్ లేకుండా చూడాల్సిన సందర్భం అంటే ఖచ్చితంగా అదొక రేర్ సినారియో అవుతుంది. సో అక్కడ మీరు కొద్దిగా లాంగ్ షాట్లో చూస్తే ఆ పైన బ్లాక్ డాట్స్ లాగా కనిపిస్తుంది చూడండి. సో కంప్లీట్గా అక్కడ డాట్స్ బ్లాక్ ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా గేట్స్ అనమాట. ఆ గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేశారు. సో నదిలో అయితే ఇప్పుడైతే ఫ్లో కూడా లేదు, అట్ ద సేమ్ టైం స్టోర్ చేసిన వాటర్ కూడా ఏం లేవు. సో అక్కడ మడుగులు గుంతలు కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో మిగిలిపోయిన వాటరే ఉంది తప్ప ఎలాంటి వాటర్ లేదు. సో కింది వైపు చాలా సమీక్షలు జరుగుతున్నాయి. రిపేర్ చేయాలి, మళ్ళీ వాటర్ స్టోర్ చేయాలి అనే డిస్కషన్ జరుగుతున్నాయి. ఐ థింక్ ఆ కారణాల దృష్ట్యానే వాటర్ మొత్తం వదిలేయడం జరిగింది అనుకుంటా. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిపేర్డ్ అండ్ వాటర్ కూడా ఎలా స్టోర్ చేస్తారు, మళ్ళీ ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది. ఇట్ ఈస్ అ వెయిట్ అండ్ సీ సినారియో. హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫో అవుట్ ఆఫ్ దిస్ వీడియో. దర్ వి గో టు ద గేట్స్. సో యాక్చువల్లీ ఇలా వెళ్తే మొత్తం వాక్ చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళొచ్చు, బట్ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది. సో ఐఎమ్ కటింగ్ డౌన్ హియర్.